పంట కానీ నాకు అడుగడుక్కి మంట అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ అండ్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏందమ్మా ఎంట్రీ సాంగ్ తో డాన్స్ చేయాలన్న మీ చిరకాల కోరిక తీరినట్టుందిగా? తీరింది నాన్నగారు. టీ పట్టుకురాపో. పాలు ఏమిలే నాన్నగారు. అమ్మా ఆ పక్కింటి ఆనంద్ గారి ఇంట్లోకి వెళ్ళి పాల బయట పట్టురాపో. సరే నాన్నగారు. నువ్వు లోపలికి పో. ఏంటో ఏదోదో చెప్తుంటారు అర్థం కాదు. ఏ ఒంగోలు పిల్ల వచ్చేసావా? వచ్చేసాను. ఏంది ఆనంద్ గారి ఇంట్లోకి ఒక కత్తి లాంటి అమ్మ వచ్చింది, ఎవరో? అరే మీకు తెలీదా? తెలీదనే అడుగుతుందా? ఇద్దరు ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆనంద్ గారు లాంటి మంచి అల్లుడు మా ఇంటికి రావాలి. ఆడికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. అలాంటి ఆ అమ్మాయి ఎవరో పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఏంది ఆనందో? ఆనందో ఎవరి అమ్మాయి? అమ్మాయిది ఒంగోలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా గోలు. ఈ అమ్మాయి పేరు ఒంగోలు పిల్ల. బాగుంది గానీ అంత తొందరగా పెళ్లి ఎందుకు అని. మా తాతగారు వారం రోజుల్లో పోయేటట్టున్నారు. ఆయన చివరి కోరిక నా పెళ్లి చూసి చచ్చిపోవాలని. అది నాకు ఇప్పుడే చెప్పేది. అది నాకు కొంచెం వాటర్ కావాలి, కొంచెం తీసుకురావయ్యా. యామ్మా చూడటానికి బానే ఉన్నావు, ఆ దరిద్రుడు ఎందుకమ్మా నీకు చెప్పా? ఆనంద్ చాలా మంచోడు. ఎందుకు నమ్ముతారు? అసలు పరాయి వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్తే ఎందుకు నమ్మాలి? నమ్మకూడదు. అవును. కానీ చూస్తే నమ్ముతావా? చూస్తే నేను ఇప్పుడు నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎట్రా ఆ అమ్మాయి ఎవరో అడుగు. నా కూతురని చెప్పపోతే చూడు. ఏమండి ఇదిగోండి వాటర్. ఆనంద్ ఎవరు ఈ అమ్మాయి? ఆయన కూతురు. నేను చెప్పాగా. ఇన్ని రోజులు నువ్వు మంచోడు అనుకుని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వు ఇట్లాంటోడు అని తెలుసుంటే నేను పెళ్లే చేసుకునేదాన్ని కాదు. అయినా ఈ పెళ్లి క్యాన్సిల్. నా పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే మా తాతగారు గుడ్డి పక్కలు చేస్తారండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? నాకేం అర్థం. గీత పిలిచారా నాన్నగారు? పిలిచానమ్మా. చెప్పండి నాన్నగారు. రేపే ఆనంద్కి నీకు పెళ్లి. నాన్నగారు నేను ఒక అతన్ని ప్రేమించాను నాన్నగారు. ఆనంద్ కూడా ఇందాక ఒక అమ్మాయిని ప్రేమించాడు, వదిలేశాడు. అలాగే నువ్వు కూడా వదిలే. ఏం ఆనందో? అంతేగా. ప్రేమించడమే కాదు నాన్నగారు, హద్దులు కూడా దాటాను నాన్నగారు. బాబురావు అంకుల్ హద్దులు కూడా దాటిందంట. ఈ కాలంలో హద్దులు దాటాలు, ముద్దులు పెట్టుకోవడాలు కామన్ అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఏ హద్దు దాటుతుంది నాది మాట. పెళ్ళి నువ్వు ఒప్పుకుంటున్నావు నా అల్లుడిగా, అంతే. సరేనండి. అంతేగా? నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు అంతే. సరే నాన్నగారు. ఇంకెళ్ళండి. పంతులు గారు వచ్చా అబ్బాయి అమ్మాయిని పిలిపించండి. బాబురావు గారు చచ్చిరాక అక్కని తీసుకొని రామ్మా. ఆనందో నీకు ఎవరు లేరు కాబట్టి నువ్వే వచ్చేసి సార్. వచ్చేసి నాకు కొంచెం పట్టుమని చెప్పని కూర్చోలేను. రామ్మా. ఆ జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తి మీద పెట్టు. ఇక్కడ జీలకర్ర బెల్లం ఎక్కడ ఉందండి? జీలకర్ర బెల్లం తినేసావా? 3వ నెల కాదు బాబు, కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి, ఏమనుకోకు. ఇంకా కార్యక్రమం కారించండి. అయిపోయింది. ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్ల పెట్టు. ఈ టైంలోనే కక్కి చావాలా? వెళ్ళా వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుని రాపో. బాబురావు గారు చెప్పండి. 3వ నెల అని తెలిసే పెళ్లి ఒప్పుకున్నాడా? ఏమండి అబ్బాయికి 3వ నెల అని చెప్పితే క్లారిటీగానే ఒప్పించాం. మేమేమి గొంతు కోయలేదండి స్వామి. గొంతు కోయలేదు కానీ పెద్ద గుణపం దింపారుగా. సీక్రెట్లన్నీ నా ముందే మాట్లాడుకుంటారేంట్రా నాకు వినపడేటట్టు. ఇక్కడ ఉంది ఒకటే నాన్న 3 సార్లు పిలవ కాగు. పూజ్యులైన నాన్నగారికి నమస్కారం. నేను నెల తప్ప నేను తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడంటే వాడు ఎంత నెల తక్కువ ఎదవో నాకు అర్థమైంది. అందుకే నేను ప్రేమించిన వాడిని వెతుక్కొని ఖర్చుల కోసం 500 రూపాయలు తీసుకొని వెళ్తున్నా. ఏందయ్యా ఈ పిల్లలు 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? అమ్మాయి వెళ్ళిపోయిందని ఆలోచించకుండా 500 గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఇప్పుడు నాకు పెళ్ళేలా? చచ్చిరాక మన పరువు నిలబెట్టాల్సిన పని నీ చేతిలోనే పెట్టానమ్మా నేను. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆనందని పెళ్లి చేసుకోవాలి. సరే నాన్నగారు, మీరు ఎలా అంటే అలానే. కూర్చో. రామ్మా కూర్చో. అరే నాకేం చెప్పరేంట్రా?
ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఈ అమ్మాయి మంచి అమ్మాయి కదా, ఏముంది మీ ఇద్దరు ఈడు చూడ కూడా బాగుంది ఆనందం. కట్టి ఆలోచించబాక ఇక. నాన్నగారు నేను ప్రేమించిన అబ్బాయి హ్యాండ్ ఇచ్చారు నాన్నగారు, ఆ అడ్రస్ లో కూడా లేడు. అందుకే ఆనందని పెళ్లి చేసుకుందామని మళ్ళీ తిరిగి వచ్చా. నువ్వు నాకు తెలియకుండా 500 ఎందుకు తీసుకెళ్ళావు? ఇచ్చేస్తానులే నాన్నగారు. సరే ఉంచులే. అమ్మయ్య. శశిరేఖ అక్క వచ్చింది కదమ్మా, బాగోదు. అమ్మా యాస్తి నీ పొజిషన్కి వెళ్ళిపో. అయ్యయ్యో కూర్చోబెట్టండి. బాబు నువ్వు నాకేం చెప్పరేంట్రా? వెళ్ళిపోయిన అమ్మాయి తన తప్పేదో తెలుసుకుంది, మళ్ళీ వచ్చింది, దానికి చెప్పడం ఎందుకో? గట్టి ఆనందం. ఆపండ్రా. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను గీత, నిజంగా నేను మోసం చేద్దామని నేను వెళ్ళలేదు. మా అమ్మ నాన్నని ఒప్పించి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. నీ నాన్న ఊ అంటే ఇక్కడే నిన్ను తాళి కట్టేస్తారు. నేను ఊహో అంటున్నాను. అయితే మా గుడివాడు వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతాను. శశిరేఖ నాన్నగారు అక్క వెళ్ళిపోయింది కదమ్మా, మరి ఆనంద్ ఫీల్ అవుతాడు. ఏయ్ బాబు, చెప్పవేంట్రా? నన్నేం అడగవేంట్రా? నాకంటూ ఒక డెసిషన్ లేదారా? ఫిక్స్ అవ్వలేకపోతున్నాను రా, మైండ్ లో కన్ఫ్యూజన్ గా ఉందిరా నాకు. ఇప్పుడు ట్రెండ్ అల్లుడిగా చెప్తాను. ఇప్పుడు వైఫ్ అంటే బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ అవుతాం కదా, అదేలే. సెకండ్ మార్చేస్తే ఎట్లా? ఆల్రెడీ ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించుంది, అమ్మాయి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది, హ్యాపీ. ఇప్పుడు చిన్న కూతురు ఇంకా అందంగా ఉంది కదా, దీన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, చాలా బాగుంటది ఆనందం. అమ్మాయి ఏదా ఇంకేడుందా? ఇదిగో మీకు లెటర్ ఏమని చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోయిందా? నాన్నగారు అక్కను చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను జబర్దస్త్ ఎడిటరు, నన్ను పెళ్లి చేసుకుంటే నా స్కిట్ లో ఉంచుతానన్నాడు, అందుకని అతను పెళ్లి చేసుకొని వెళ్తున్నాను. వెళ్తూ 500 ఈ 500 తీసుకొని వెళ్తున్నారు, బాధగా లేదా? ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడుగుండున్నంత సుఖం లేదు మేడం. ఈ వల్ల నా బతుకు ఎలా తయారైందంటే, ముళ్ళ కంచె మీద పంచె వేస్తే దాన్ని సర్రమని లాగితే చిరుగుద్ది, అక్కడే ఉంటే గుచ్చుకుంటది, అలా తయారైంది. అలా అవునా? నిజమా? నేను చచ్చిపోయాడు మా తాత. నీ పుణ్యమా అని పోయాడు రాడు. ఆనంద్, మీ తాతగారికి నా నివాళి. నీ అబ్బా లైవ్ లో ఉన్న ఆడియన్స్ చాలా మంది ఇక్కడ ధనరాజ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు, మేడం. మీ సాడిజం, ఆనంద్ అమాయకత్వం సూపర్ కాంబో అండి, చాలా చాలా బాగుంది. గీతా గారు వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ అందరు బాగా చేశారండి, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ చాలా బాగా చేసావు. ఆ కూతురుని లేపి ఈ కూతురుని కూర్చోబెట్టి, ఈ కూతురుని లేపి ఆ కూతురుని కూర్చోబెట్టి అన్ని హిలేరియస్ గా చేసావు. గుడ్, నీకు అందరికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆనంద్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. గీతా సింగ్ గుడ్ మా, అప్పుడప్పుడు వచ్చేస్తుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. మిగతా అందరూ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ధనానందన్ రాజ్ గారు. థ్యాంక్ యూ గైస్.